హాయ్ హలో నమస్తే అండి. మళ్ళీ నా మంగళవారం నా స్వామి సేవలో రాతికి నీళ్లు పోస్తూ పాలు పోస్తూ గంధం పోస్తూ నైవేద్యం పెడుతున్నావు అని అడుగుతారు కదా ఒక్కొక్కళ్ళు. ఉన్నారండి, నా చుట్టూనే ఉన్నారు, చదువుకున్న వాళ్ళే ఉన్నారు. రాతికి నీళ్లు పోస్తే ఏమొస్తుందని. కానీ ఆ రాతిలో ఉన్న ఆత్మలింగాన్ని చూస్తా అండి నేను. ఆయన ఎన్ని మహిమలు చేస్తాడో తెలుసా. నోరున్న మనుషులే ఒక నిమిషం ఒకలాగా ఒక నిమిషం ఒకలాగా మాట్లాడుతుంటే, నోరు లేని ఆయన, కదలేని ఆయన వినిపించుకొని ఆ ప్రతి కాలానికి సమాధానం నేనిస్తానురా అని నాకు తోడుగా నిలబడ్డాడండి. అందరికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా విశ్వాసం లేకుండా ఉన్న ఈ రోజుల్లో స్వామి సేవలో చిన్న బెల్లం ముక్కతో నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేస్తుంటాడండి. అందుకే నేను రాత్రిని పూజిస్తానండి. ఆయనకి రూపం లేకపోవచ్చు, ఆయనకి రంగు లేకపోవచ్చు, ఆయన నడవలేకపోవచ్చు, కానీ వింటాడు. నా బాధ విని నా స్వామి నాకెంతో ఎన్నో విషయాల్లో తోడున్నాడండి. ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు స్వామి సేవలోనే ఉండిపోవాలనిపించేంత గొప్ప శక్తి గలవాడండి నా స్వామి. ఓం షణ్ముఖాయ నమః.